మరొక ఆదివార దినాన పునరుద్ధాన దినమందు ప్రభువును ఆరాధించిన చేయడానికి కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. పోయిన వారం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలతో ఇర్మీయా భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో గత వారంలో మనము చూచాం. యోధా నుంచి పారిపోయి ఐగుప్తులో నివాసం ఉంటున్నటువంటి ప్రజలతో వారు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యాలను జరిగిస్తున్న వారితో ఇర్మీయా భక్తుడు మాట్లాడుతున్న మాటలను మనము గత వారంలో చూచాం. అందులో మొట్టమొదటిగా ఆయన ఏమని చెప్పాడంటే, మీరు దీన మనస్సు కలిగి లేరు. రెండవదిగా అన్నారు, మీరు భయము నొందిన వారిగా లేరు. మూడవదిగా ఆయన అన్నాడు, నా ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరింపక ఉన్నారు. మీ పితరులు ఏ కార్యాలైతే చేశారో, మీ పితరులు ఏ కార్యములైతే చేయడం వల్ల వారు చెరకు వెళ్ళిపోయారో, ఏ కార్యాలైతే చేయడం వల్ల శత్రురాజైన నెబుకద్నెజరు వచ్చి మీ కుటుంబాలను మీ పిల్లలను తీసుకెళ్ళిపోయాడో, మీ దేవాలయమును నాశనం చేశాడు, మీ పట్టణం యొక్క ప్రాకారాలను పడగొట్టాడు, మీ యొక్క భూభాగాన్ని కూడా చాలా ఎండిపోయిన భూమిగా, శ్మశాన భూమిగా ఉంచాడు. అయినా మీరు దీన మనస్సు కలిగి ఉండటం లేదు, అయినా మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు, అయినా మీరు మరి నా ఆజ్ఞలను అనుసరించడం లేదని మీరు భయము నొందకు ఉన్నారు అని అంటున్నాడు. దేనికోసం భయం నొందకుండా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క వారి మధ్యలో జరుగుతున్న ఘోరాలు వారు చూచారు. వారి కళ్ళ ముందుటే ఆ నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం వాళ్ళు చూచారు. చూచి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం చేస్తున్న ప్రతి కార్యమును దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని పసిగడుతున్నాడు, దేవుడు మనల్ని ప్రతీది పరీక్షిస్తున్నాడు అన్న సంగతి వీళ్ళు మర్చిపోయి దేవుడు లేడన్నట్టుగా, దేవుడు మనల్ని చూడడం లేదన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వీళ్ళు ఎలాగో ప్రారంభించారో ఇర్మీయా భక్తుడు అంటున్నాడు, మీరు దేవుడు ఉన్నాడన్న భయము కూడా మీకు కనబడడం లేదు, దేవుడు ఉన్నాడన్నటువంటి చూస్తున్నాడన్నటువంటి భయము కూడా మీరు లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు ధూపాలు వేస్తున్నారు, మీరు ఇంకా భయంకరమైనటువంటి విగ్రహారాధనకు సంబంధించిన కార్యకలాపాలన్నీ చేస్తున్నారు. పైనున్నవాడు చూస్తున్నాడు కదా, చూసి నీ ముందున్న వారికి శిక్ష విధించాడు కదా, ఆయన శిక్ష విధించాడన్న సంగతి మీరు గుర్తెరిగి, ఆయన చూస్తున్నాడన్న సంగతి కూడా మీకు తెలిసి కూడా మీరు అయ్యే కార్యాలు చేస్తున్నారు, మీరు భయము లేకుండా దేవుని పట్ల జీవిస్తున్నారని ఇర్మీయా భక్తుడు చెప్తున్నాడు. బిళ్ళారు, మనము దీవించబడాలి అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు మనకి అభిముఖుడై ఉండకుండా ఉండాలి అంటే గనక, దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కరువు రాకుండా ఉండాలి అంటే గనక, ఖడ్గము చేత మనము నాశనము కాకుండా ఉండాలి అంటే గనక, తెగులు వల్ల మనము నాశనము కాకుండా ఉండాలి అంటే గనక, వివాదాస్పదముగా ఉండకుండా ఉండాలంటే, మనము భయపడేవారుగా ఉండకుండా ఉండాలి అంటే గనక, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుడు మనము చేస్తున్న ప్రతి పని దేవుడు చూస్తున్నాడన్న భయము మనం కలిగి ఉంటే గనక, మనం ఇలాంటి పొరపాటు చేయడానికి కూడా మనము ఇష్టము పడము. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు అని అంటే గనక మనము పాపం చేయమండి. దేవుడు చూస్తున్నాడన్న భయం మనకుంటే వ్యభిచారం చేయమండి. దేవుడు చూస్తున్నాడన్న భయం మనకుంటే త్రాగుడు తాగమండి. దేవుడు చూస్తున్నాడన్న భయము మనకు ఉంటే గనక దొంగతనాలు చేయమండి. దేవుడు చూస్తున్నాడన్న భయము మనకుంటే గనక మోసము చేయమండి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనకుంటే గనక నీతిగా యథార్థతగా బతుకుతామండి. దేవుడు చూస్తున్నాడన్న భయం మనకుంటే గనక మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి మనం ముందు పెడతామండి. కానీ మనం దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే, ఆయన చూస్తున్నాళ్లే ఏమీ చేయట్లేదులే అని మనం అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి కార్యాన్ని తీర్పు దినము కొరకు ఆయన భద్రము చేస్తున్నాడన్న సంగతి మనకు తెలియదు. అందుకనే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆఖరిలో చెప్తాను. కానీ మీకు ఒక రాజుని నేను పరిచయం చేస్తాను. అతను భయము లేకుండా దేవుని పట్ల ప్రవర్తించాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో
ఆ రాజును గురించినటువంటి ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. బెన్యామీను గోత్రానికి సంబంధించిన కీసు కుమారుడైనటువంటి సౌలు అని పిలువబడుతున్నాడు. ఇతను తన తండ్రి యొక్క గాడిదలు పోయాయని వెతకడానికి వెళ్ళాడు. ఈ లోపల జరుగుతున్న ఇశ్రాయేలు ప్రజల మధ్య జరుగుతున్నటువంటి ఒక గొప్ప వాదం ఏమిటంటే, మాకు ఒక రాజు కావాలి, దేశమంతా ఏకమై అన్నారు, మాకు ఒక రాజు కావాలని అడిగారు. ఎవరి దగ్గరికి వచ్చి అడిగారు? సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారు. సమూయేలు అన్నాడు, నీ మాట కాదు, నా మాట కాదు, దేవుడు ఏమంటాడో తెలుసుకుందామని చెప్పి, అక్కడ ఓట్ల ఎలక్షన్ లేవు, దేవుడు ఎవరిని పెడితే వారినే మనం నిర్ణయిద్దామని చెప్పి సమూయేలు దేశానికి సంబంధించిన రాజును నియమించడానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా ప్రజలేటి రాజును కోరుకుంటున్నారు, అన్యుల వలె కూడా వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారంటే దేవుడు అన్నాడు, వాళ్ళు నన్ను విసర్జించారయ్యా, వాళ్ళు రాజు కావాలనుకున్నారు, నేనే వాళ్ళకి తండ్రిగా ఉన్నాను, నేనే వాళ్ళకి రాజుగా ఉన్నాను, నేనే వారిని నడిపించాను, వారు నన్నే కాదనుకున్నారు, వారిలో నుంచి ఒక రాజు కావాలనుకున్నారు, కాబట్టి వాళ్ళకి నచ్చిన వాడిని రాజు నువ్వే పెట్టమని చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించుచున్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను ఏం మేపేవాడు? గాడిదలను మేపేవాడు. ఎవరి గాడిదలు చూసేవాడు? తండ్రి యొక్క గాడిదలను చూచేవాడు. గాడిదలను మేపేవాడిని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. రాజుగా అభిషేకించిన తరువాత అతను 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేశాడంట. తీయండి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే అతను 30 సంవత్సరముల వాడై ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 2 సంవత్సరాలు. అంటే సౌలు ఇశ్రాయేలు రాజ్యమును 40 సంవత్సరాలు పరిపాలించాడు. అక్కడ 40 సంవత్సరాలని చెప్పబడాలి, కానీ 30 ఏండ్ల వాడై 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 2 సంవత్సరాలే ఏలాడట. దాని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, సౌలు 40 సంవత్సరాలు తను రాజైన మొదటి 2 సంవత్సరాలే దేవునికి అనుకూలంగా పరిపాలన చేశాడు. దేవునికి మాటకు లోబడి పరిపాలన చేశాడు. మరి మిగతా 38 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేసుకున్నాడు. తనకి ఎలాగూ నచ్చితే అలాగూ పరిపాలన చేసుకున్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు అతన్ని శిక్షించాలి కదా, దేవుడు అతన్ని తప్పించాలి కదా, దేవుడు అతన్ని పడగొట్టాలి కదా. కానీ ఇక్కడే కనపడుతుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు నాకు కూడా ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. వాడు తప్పు చేశాడు కదా, దేవుడు శిక్షించాలి కదా, వాడిని ఏదో ఒకటి గుద్దేయాలి కదా, వాడిని ఎవరో ఒకరు చెయ్యి ఎరగొట్టేయాలి కదా, వాళ్ళు ఎవరో ఒకరు నాశనం అయిపోవాలి కదా అని సాటివారిగా మనం ఆలోచిస్తాము. కానీ దేవుడు అలాగ ఆలోచించినట్టండి. దేవుడట త్వరగా కోపపడడట. చెప్పండి, ఎలా కోపడ్డట? దేవుడు త్వరగా కోపపడేవాడు కాదంట. సౌలుకి 38 సంవత్సరాల అవకాశం ఇచ్చాడట అండి, మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి వస్తాడేమని. ఈ 38 సంవత్సరాల్లో సౌలు మారు మనసు పొందలేదు, సరికదా, దేవునికి దూరం అయిపోయాడు. బిడ్డలారా, గాడిదలను మేపేవాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యో, నా తండ్రి ఇంటి ఎన్నిక లేని గోత్రములో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు, నన్ను ఒక రాజుగా అభిషేకించాడు, నన్ను అందరి ముందు నిలబెట్టాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడని దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ సౌలు 2 సంవత్సరాలే మర్యాదగా వెళ్ళాడట. పోలే అని చెప్పి దేవుడు సౌలుకు ఒక పని అప్పగించాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా తన జనుల మీద నిన్ను
రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలులకు అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. మాట్లాడుతున్నది సమూయేలే గాని మాట్లాడించుతున్నది ఎవరన్నమాట? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీ పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యములో నుండి వారు ప్రయాణమై వెళ్ళుచుండగా వారికి అక్రమముగా అన్యాయముగా అమాలేకీయులు చేసిన పని నాకు జ్ఞాపకం ఉందంటున్నాడు. బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నామో, ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడ్డామో, ఎవరమైతే ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృపలో యథార్థముగా నీతిగా ఎవరైతే బతుకుతున్నారో, ఆయన మార్గాల్లో ఎవరైతే ఖచ్చితంగా నడుస్తున్నారో, ఎవరైనా అన్యాయముగా ఎవరైనా అక్రమముగా మీ పట్ల ఎవరైనా జరిగిస్తే గనక జరిగించిన వారి పట్ల మనము ఒకవేళ మర్చిపోవచ్చుగాక, నీ పట్ల ఎవరైతే జరిగించారో వారికి తీర్పు తీర్చడానికి మరిచిపోకుండా ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఇశ్రాయేలు దేవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నువ్వు బలహీనురాలు కావచ్చు, ఒకవేళ నీకంత స్తోమత లేకపోవచ్చు, లేకపోతే నీకంత బంధుబలగం లేకపోవచ్చు, లేకపోతే నీకంత ఆర్థిక బలము లేకపోవచ్చు, లేకపోతే నీకు రాజకీయమైన ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఏకాకివైపోయావేమో, బలహీనుడు అయిపోయావేమో, నీ మీద అక్రమముగా అన్యాయముగా దాడి చేసి నిన్ను అన్ని రకాలుగా పాడు చేయాలని వారు ప్రయత్నం చేసి నీ మీద దాడి చేశారేమో, నువ్వు మర్చిపోయావేమో, కానీ నిన్ను కన్న తండ్రి మాత్రం మర్చిపోడట. మహిమ కలుగునుగాక. అందుకనే ఇశ్రాయేలు కాపాడు దేవుడు, గట్టిగా కునుకడు నిద్రపోడు దేవుని బిడ్డలారా. అందుకే అన్నాడు, బేదల పట్ల న్యాయము తీర్చు దేవుడు ఆయన, బేదల పట్ల కనికరము చూపించు దేవుడు ఆయన. ఇశ్రాయేలులు మీరైనా మర్చిపోయారేమో కానీ అమాలేకీయులు మీకు చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేదు, ఎప్పటెప్పటికీ వాళ్ళకి నాకు శత్రుత్వం అన్నాడు దేవుడా. ఇంతకు అమాలేకీయులు చేసిన పనితో చెప్పమంటారా? తీయండి, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము. ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గంలో నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. వినండి, వీడు చేసినటువంటి గొప్ప అపరాధం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళ ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళుచుండగా, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు ప్రయాణమై వెళ్ళుచుండగా ఈ అమాలేకీలు అనేవారు అకస్మాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి, పూర్వకాలంలో యుద్ధము చెయ్యాలంటే ముందుగా తాకీదు ఇవ్వాలి, అదే ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పలానా రోజు మేము యుద్ధానికి వస్తున్నామని చెప్పాలి. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే యుద్ధం చేయాలి. సాయంత్రం 6 అయ్యిందంటే ఎవడు పెట్టే బేడ చదువుకుని మళ్ళీ టెంట్లోకి వెళ్ళిపోవాలి. అది పూర్వకాలం జరిగేటువంటి పద్ధతి. వీళ్ళు ఏం చేశారంటే, అమాలేకీలు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళుచుండగా వీళ్ళు వాళ్ళ మీద అకస్మాత్తుగా అటాక్ చేసి, వెనక నుంచి కొంతమంది ముందు నుంచి కొంతమంది అటాక్ చేసి అందులో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, వృద్ధులను, బలహీనులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎప్పుడైతే వీళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా చంపేశారో మోసే యుద్ధం అప్పటికైతే చేసి చేతులెత్తి ప్రార్థన చేశాడు. కానీ మోసేతో దేవుడు అన్నాడు, ఇక్కడ ఒక ధ్వజము నిలుపు, ఎందుకంటే నాకును అమాలేకీయులకును తరతరములు యుద్ధం అన్నాడు. అమాలేకీయులు చేసిన ఘోరమైన కార్యాలను దేవుడు మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, దైవజనుడా, దేవుని బిడ్డ, నువ్వు ఎవరికైతే మేలు చేశావో, ఎవరి పక్షంగా అయితే నువ్వు నిలబడ్డావో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కొరకైతే నువ్వు ఏడుస్తున్నావో, ఎవరి కొరకైతే నువ్వు కష్టపడి పరిచర్య చేస్తున్నావో, ఒకవేళ వాళ్ళే నిన్ను ఒకవేళ తోలనాడి ఒకవేళ నిన్ను నాశనము చెయ్యాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసినా కానీ నీ పక్షంగా రాజకీయ నాయకులు, నీ పక్షంగా బంధువులు, నీ పక్షంగా చుట్టాలు, నీ పక్షంగా ఎవ్వరు నిలబడకపోయినా పర్వాలేదు, భయపడకు. నువ్వు సేవ చేస్తున్న దేవుడు నీ కొరకు నిలబడతాడా? నీ సేవ చేస్తున్న దేవుడు నీ కొరకు బలపరుస్తాడు, నీ తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మన శత్రువులను మరిచిపోయే దేవుడు కాదు మన దేవుడా. అందుకే పగ తీర్చుకొనుట మన వంతు, ఆయనే పగ తీర్చుకుంటాడా. అమాలేకీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేసిరా అని దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడో కూడా కారణం చెప్పాడు. కానీ సౌలు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందరినీ చంపాడు. బలిసిన ఎడ్లను, బలిసిన పొట్టేళ్లను ఆ రాజుగారిని చంపకుండా తీసుకొచ్చాడు. ఈ లోపల సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ప్రార్థన చేసుకుని చుండగా దేవుని వాక్కు దగ్గరకు వచ్చేసింది. చేయండి 15వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటి నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. నీచ పశువులన్నిటిని ఏం చేశాడట? నిర్మూలన చేశాడు. బలిసిన వాటిని, కొవ్విన వాటిని ఏం చేశాడట? కడగా ఉంచాడంటే దాచాడు. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి దాన్ని వాక్యం అనే ఖడ్గముతో నరికివేయాలా. హల్లెలూయా. వాక్యముతో దాన్ని చంపివేయాలా. స్తోత్రం కలుగునుగాక. మనలో ఏ కోశానా ఇది పర్వాలేదులే, ఇది చేస్తే తప్పు లేదులే, ఇది చేస్తే మంచిదేలే అని దేన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటిని వేటిని కూడా మన మధ్యలో ఉంచకూడదు. వాటన్నిటినీ సమూలముగా మనం నాశనము చేయాలా. ఒక్కదాన్ని కూడా మిగల్చకూడదు దేవుని బిడ్డలారా. ఆత్మీయ జీవితాన్ని ఏదైతే పాడు చేస్తుందో దాన్ని ఉంచావంటే మన క్రైస్తవ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి అది చాలా డేంజర్ దేవుని బిడ్డలారా. ప్రభువు చెప్పాడు, సమూలంగా నాశనం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడంటే క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని తెచ్చి కడగా ఉంచి ఆ అమాలేకీల రాజు అయినటువంటి అగగును కూడా చంపకుండా తీసుకుని వచ్చాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేయుచుండగా రాత్రికి రాత్రే దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. 11వ వచనం చదివారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. నేను ఏం పడుతున్నాను అంటున్నాడు? 15వ వచనం చదవండి. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. సౌలు అంటున్నాడు, ఉదయాన్నే లేచాడు సౌలు అనుకుంటున్నాడు, నేను గొప్ప యుద్ధం చేశాను, గొప్ప పోరాటం చేశాను, దేవుడు అప్పగించిన పని తూచా తప్పకుండా పాటించాను అని సంకలు ఎగరేసుకుంటూ విజయోత్సవముతో మంచి ఆనందంగా ఎవరి దగ్గరికి వచ్చాడంటే సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు దగ్గరికి వచ్చి దైవజనుడా వందనాలు అన్నాడు. దైవజనుడు అతను చూశానంటే ఏంటి నువ్వు చేసిన పని ఏంటని అడిగాడు. నేనేం చేశాను అన్నాడు. ఏం చేశావా అని అంటూ, ఇదిగో నువ్వు చేసిన పని, అక్కడ చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు. చదవండి ఆ మాటలు. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరని మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలన చేసితిమనగా సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, నీవు మాట్లాడవలసిన పని లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు అనుకున్నారు? ఈ మాటలో పాస్టర్ గారు రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వు చేసిన పని రాజా? నేను ఎంత జగత్ కాలకిచ్చి అని అంటాడు. చదవండి. వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు గాడిదలు కాసుకుంటున్నప్పుడు, దిక్కు దివాన్ లేక ఊరంతా పట్టుకుని తిరుగుతున్నప్పుడు, ఏ యోగ్యత నీకు లేనప్పుడు, ఏ మంచి సాక్ష్యము నీకు లేనప్పుడు, ఇదిగో నీ దృష్టికి నీకు నువ్వు చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చింది ఏదో బతికే నేను జీవిస్తున్నాను, ఎందుకు నా బతికేలాగా అయిపోయింది, నేను పుట్టి ఉండకుండా ఉండాల్సిన దానికి నిన్ను నువ్వు అనుకున్నప్పుడు, నీ జీవితానికి నువ్వు అల్పుడుగా కనపడుతున్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నిన్ను నేను శిరస్సుగా నియమించాను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంతే బిడ్డలారా, నేను మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. పేదరికములో నుంచి, లేని స్థితిలో నుంచి, దౌర్భాగ్య స్థితిలో నుంచి ప్రభువు మనల్ని పైకెత్తినప్పుడు
ఆ ప్రభువును మనం మర్చిపోకూడదు. ఆయన పని మర్చిపోకూడదు. ఆయన ఇచ్చిన అప్పగించిన పని మనం మర్చిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. ఎన్నో 12 గోత్రాల్లో నుంచి ఆఖరి గోత్రం బెన్యామీను గోత్రములో నుంచి సౌలుని పికప్ చేసుకుని అతనికి ఇశ్రాయేలుకు శిరస్సుగా దేవుడు నిలబెట్టాడు. అట్టు చెప్తాడు. ఇక మనం షార్ట్కట్లోకి వెళ్ళిపోతే కనుక అంటాడు, రాజా నీ రాజ్యం నీ నుండి దేవుడు తీసేశాడు అంటాడు. ఒకటి, గాడిదలను కాసుకొచ్చేవాడిని దేవుడు రాజుగా చేశాడు. రెండవదిగా అభిషేకించాడు. మూడవదిగా పని అప్పగించాడు. నాలుగవదిగా అప్పగించిన పనిని సరిగ్గా చేయలేదు. ఎప్పుడైతే సౌలును దేవుడు రాజుగా ఉండకుండా తృణీకరించాడో, ఈ సౌలు చేయాల్సిన పని ఏంటంటే దావీదు వలె దేవుని మందిరములోకి పరిగెట్టుకుని వెళ్ళి పశ్చాత్తాపపడి, తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఇక మరలా ఎప్పుడు చేయనయ్యా, నేను పాపాత్ముడినయ్యా, నా జీవితంలో ఇలాంటి పాపం చేశాను కాబట్టి నాకు బ్రతికి ఎలాగైపోయిందయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలవలసిన సౌలు దేవుని మందిరానికి వెళ్ళడం మానేసి సౌలు అంటాడు, సమూయేలా నేను తప్పు చేశాను, నువ్వు వచ్చి నా కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. మిగతా వాళ్ళకి మనకి ఇదే తేడా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘములో సన్నిధిలో ఉన్న నీవు నేను మనము తప్పు చేస్తే పాద్రి గారు ప్రార్థన చేస్తే పోదు, పాద్రి గారు కొబ్బరికాయలు కొడితే పోదు, పాద్రి గారు అగరత్తులు ఎరిగిస్తే పోదు, పాద్రి గారు అరటిపళ్ళు పెడితే పోదు. ఎవరు పాపం చేశారో వాళ్ళే దేవుని మందిరములోకి వచ్చి ఎక్కి ఎక్కి మారు మనసు కలిగి హృదయము పగిలి ప్రార్థన చేస్తే నీ మారు మనసుకు పొందిన నిన్ను దేవుడు క్షమించి ఆదరించి ఆయన నిలబెట్టుకుంటాడు. బిడ్డలారా, హల్లెలూయా. మీలో చాలామంది చెబుతున్న మాటలు, నీ క్షేమం కొరకు సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీవు అభివృద్ధి చెందాలని సేవకుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు రక్షించబడాలని సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆత్మలు విడిపించబడాలని ప్రార్థన చేస్తాడు, దెయ్యాలు పడితే ప్రార్థన చేస్తాడు, ఇక స్వస్థత కావాలంటే ప్రార్థన చేస్తాడు, నీకు ఎలాంటి మేలులు జరగాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వివాహం కావాలన్నా, గర్భఫలము కావాలన్నా, ఏం కావాలన్నా సేవకుడు ప్రార్థన చేస్తాడు. కానీ మారు మనసు అనేది నీకు నువ్వుగా ప్రార్థన చేయాలా? నువ్వే తప్పు చేసావో నాకు తెలియదు, కానీ చేసిన తప్పు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకోవలసింది నీకు నువ్వుగానే చేయాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, అయ్యా బలులు నీకు ఇష్టమైనవి, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు. దేవునికి స్తోత్రం. సౌలు దేవుని మందిరముకు వచ్చి ఏం చేయాలా? చేసిన తప్పును ఒప్పుకోవటం మానేసి ఏం చేశాడో చెప్పమంటారా? సమూయేలు రా, నా గురించి వచ్చి నువ్వేం చేయమన్నాడు? ప్రార్థన చేయమంటే సమూయేలు అన్నాడు, నాలాంటి తిక్కలాడు అనుకుంటా, నేను రాను పో అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వాడి యొక్క పై బట్టను పట్టుకుని లాగాడు సౌలు. ఎప్పుడైతే పై బట్టను పట్టుకుని లాగాడో దేవుని బిడ్డలారా, ఆ పై బట్ట 2 ముక్కలుగా చిరిగిపోయిందంట. వెంటనే సమూయేలు సౌలు వైపు చూచి అన్నాడు, నీ రాజ్యాన్ని 2 ముక్కలుగా దేవుడు చేయబోతున్నాడు అన్నాడు. ఆ రోజు మొదలుకొని దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు అని. ఎవరితో అంటున్నారు? దేవుడే ఎవరితో అంటున్నాడు? సమూయేలుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? సమూయేలా, ఇంకెంతకాలం సౌలు కోసం నువ్వు ఏడుస్తావయ్యా? నేనే ఇసుకుపోయాను, నేనే మాట్లాడకూడదు అనుకుంటున్నాను, నువ్వు ఇంకా ఇసుకుపోకుండా ఎందుకు ఆడి కోసం ప్రార్థన చేస్తావు? వాడు ఇంకా బాగుపడాలని ఎందుకు ప్రార్థన చేస్తావు? నేను ఎప్పుడో వాడిని వదిలేశాను, నువ్వు కూడా ప్రార్థన చేయడం మానేసి అర్జెంటుగా కొమ్ము పట్టుకుని వెళ్ళి నేను చూపించేవాడిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? అదన్నమాట సేవకుడు గొప్పతనం ఇక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలారా,
సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం మేము యథార్థముగా, నిష్పక్షపాతముగా, స్వచ్ఛమైన హృదయముతో ప్రతి కుటుంబము బాగుపడాలని, కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఎత్తుకు ఎదగాలని, వారు అనేకమైన అవరోధాలు దాటి ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళాలని, ఆత్మీయంగా దీవించబడాలని, ఆత్మీయంగా ఎదగాలని, నీ కుటుంబానికే మాత్రమే కాకుండా అనేక కుటుంబాలకు మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ ద్వారా అనేక మంది దేవుని మందిరములోకి నడిపించబడాలని, నీవు నీ కుటుంబానికి ఒక మేలైనటువంటి ఒక గొప్ప బిడ్డగా నువ్వు మారాలని మీ అందరి కొరకు దేవుని సేవకుడుగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెబితే కనుక ఎన్ని అవాంతరాలైనా, పీక తెగిపోయినా, తల తెగిపోయినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరుతాం. ఎందుకంటే దేవుడు మాట. ఆఖరుగా ఎప్పుడైతే దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడో, సౌలు ఏం చేశాడంటే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే ప్రార్థన చేశాడు సౌలు. చేయగా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ఆ ప్రవక్తల ద్వారానైనను ఏమీ మాట్లాడలేదట. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ మానేశాడో సౌలుతో, ఆ 7వ వచనంలో ఉంది చూడండి. అప్పుడు సౌలు మీరు కర్ణపిశాచములు గల, ఇప్పుడు ఎక్కడ పోయాడట? దేవుడు మాట్లాడడం లేదని ఎక్కడికి వెళ్ళిపోయాడట? కర్ణపిశాచము గల. మీరు బాధపడినట్టు మాట చెప్తాను. యథార్థమైన భక్తి కలిగి, మంచి ప్రార్థనా జీవితం కలిగి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నీ కుటుంబంలో నువ్వు మంచిగా జీవిస్తే గనక, నువ్వు వాక్యానుసారమైనటువంటి ఒక బిడ్డగా నువ్వు ఉంటే గనక, మంచి విశ్వాసిగా నువ్వు ఉంటే గనక, మంచి ప్రార్థనాపరురాలుగా నువ్వు ఉంటే గనక, మన బిడ్డలకి తాళ్ళు, చేతులకు తాళ్ళు, కాళ్ళకు తాళ్ళు కట్టాల్సిన పని లేదు. ఎందుకో చెప్పమంటావా? అవన్నీ సాతానుకు సంబంధించిన తాళ్ళవి. వాటన్నిటి ఎవరి శక్తి వల్ల కడుతున్నారంటే దురాత్మల శక్తి వల్ల కడుతున్నారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చేసరికి ఆ దురాత్మలే యేసయ్య కాళ్ళ దగ్గరకు వచ్చి ఏమవుతున్నాయంట? ఇవి గడగడ గడగడ ఏమవుతున్నాయంట? వణికిపోతున్నాయి. నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది బిడ్డలారా, విశ్వాసులు కూడా ఎదురుగా వస్తున్న నీళ్ళు బిందుకు భయపడతారు, ఎదురుగా వస్తున్న పిల్లికి భయపడతారు, ఎదురుగా వస్తున్న కట్టెలకు భయపడతారు, ఎదురుగా వచ్చిన దాన్ని ఏమంటారు, భర్త పోయిన ఒక స్త్రీ వస్తే ఆమె స్త్రీని చూసి ఏం చేస్తారు? వీళ్ళు భయపడతారు. ఎదురుగా ఆ కుంకానికి పశువు రాసిన నిమ్మకాయని చూసి భయపడతారు, ఎండు మిరగాయలు చూసి భయపడతారు, గుంపుగా కూసి అందులో పడితే దాన్ని చూసి భయపడతారు. నువ్వేం విశ్వాసం? నాకు అర్థం కావట్లా. అయ్యాలు ఎవరిని చూసి భయపడుతున్నాయి? గెరాసేనుల దేశంలోనికి యేసయ్య గలిలయ సముద్రం అవతల వచ్చి యువతల వైపుకి సమాధుల్లోకి రాగానే ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి యేసయ్య ముందు సాగిలపడి అంటాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పనయ్యా? నన్ను బాధ పెట్టొద్దయ్యా, నన్ను అప్పుడే పంపించొద్దయ్యా అని అంటే ప్రభువారు అంటాడు, అసలు నువ్వెవడోరా, నువ్వు ఎంతమందిని అడుగుతాడు. అయ్యా మేము సేనా అంటాడు. అని ఎన్ని వేల మంది అంట? 6,000 మంది ఒకళ్ళు ఉన్నారంట. ఒకళ్ళు 6,000 మంది కాపురం చేస్తున్నారట. 6,000 మంది కాపురం చేసిన బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చెప్తానే. యేసుప్రభు అన్నాడు, ఒరే మీరు 6,000 మంది పోండరా అన్నాడు. ఎక్కడ పొమ్మంటావు అయ్యా అన్నాడు. పందుల్లో పోండరా అన్నాడు. ఇవన్నీ ఎక్కడిపోయినాయి చెప్పండి? ఏమైపోయినాయి? ఇంచుమించు ఎన్ని ఉన్నాయి అక్కడ? 2,000 పందులు ఉన్నాయట. ఎన్నండి చెప్పండి? 6,000 దెయ్యాలు ఎన్ని పందుల్లో దూరాయి అంటే ఒక్కో పందులో ఎన్ని దూరినాయి? 2 × 3 అంటే ఒక్కో పందులు ఎన్ని చెప్పండి? 3 దూరేసినాయి. దూరిన అవి పైనుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఎదులో పడ్డాయి, సముద్రంలో పడి ఏమైపోయినాయి అంట? చచ్చిపోయి. 6,000 దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు, వినాలి, 6,000 దెయ్యాలు ఒక మనిషిలో నెలల తరబడి ఉన్నాయో
వారాలు తరబడి ఉన్నాయో మనకు తెలియదు. ఆ దెయ్యాలు అతనిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అతని ఒంటి మీద వస్త్రాలు లేవు, అతను కేకలు వేసేవాడు, అతని సంఖ్యలు బంధిస్తే సంఖ్యలు తుత్తినీలుగా చేసి పారేసేవాడు. ఇంట్లో వాళ్ళు నివాసం ఉండక వాడు సమాధుల్లోకి వెళ్ళి సమాధుల్లో నివాసం ఉండేవాడు. అతన్ని ఎవ్వరు కూడా సాధు చేయలేకపోయేవారట. అలాంటిది యేసయ్య ఆ యొక్క దగ్గరకు వచ్చినప్పుడు, అతనిలోని దెయ్యాలను పందుల్లోనికి పంపించినప్పుడు, ఆ దెయ్యాలు, పందుల్లో ఉన్న దెయ్యాలు అవి పరిపెరగడం వచ్చి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయి. కాబట్టి 2000 పందులు చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఒక మనుష్యుడు చచ్చిపోవడానికైనా యేసయ్య ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటతో మిమ్మల్ని ఆదరించే మాట చెప్తారు, ఎన్ని దయ్యాలు నిన్ను పట్టుకున్న నిన్నేమి చెయ్యవు యేసయ్య అనుమతి లేకుండా. హల్లెలూయా. ఏ దెయ్యము మనల్ని ఏమి చెయ్యలేదు. మనం యేసయ్య బిడ్డలం, దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎన్ని నెలలుగా వాడిని బాధించిన వాడిని ప్రాణం తీయలేకపోయినాయి. 2000 దయ్యాలు పట్టిన వెంటనే వెళ్ళి చచ్చిపోయినాయి. 2000 పందులు ఎక్కువ, ఒక మనిషి ఎక్కువ. పరంగా చూడండి, 2000 ఎక్కువ, ఒకటి ఎక్కువ. 2000 పందులు చచ్చిపోవడానికని ఇష్టపడ్డాడు, కానీ తన పోలికలో చేసుకున్న ఒక మనిషి చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదా? నా యేసయ్యకి ఇష్టం లేదు. దెయ్యాలు పట్టుకున్నాయని మొలక తాయెత్తులు. ఒకడేమో మొలక తాయెత్తు కట్టాడు, మెల్లో సిలువేశాడు. నేను అడిగాను, యారా మొల్లో తాయెత్తు కట్టో మెల్లో సిలువేసామంటే, అయ్యారు మీకు తెలియదు ఏముందండి, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇది వర్కౌట్ అవుద్ది అన్నాడు. మరి 2 వర్కౌట్ అవ్వకపోతే పైకి పోతాడు. నువ్వు నిజమైన దేవుని బిడ్డకు ప్రార్థన పరులు అయితే ఏ తాళ్ళు ఇవన్నీ దురాత్మల చేత కట్టబడ్డాయండి. యేసయ్య బిడ్డవైతే నీ ప్రార్థన వల్లే దెయ్యాలు బారిపోతాయి. నీ ప్రార్థన వల్ల అద్భుతం జరుగుద్ది. నీ నీతి ప్రవర్తన వల్ల దేవుడు మేలు చేస్తాడు. ఏది ప్రార్థన? ఏది ప్రార్థన మానేసావు? ప్రార్థన జీవితం ఏది? లోకంలో ఉన్న బాధలన్నీ నెత్తి మీద పెట్టుకుని దాని వ్యవహారమే అయిపోతున్నాం తప్ప ప్రార్థనా జీవితంలో లేకుండా పోయాం. ఒకప్పుడు ఉన్న ప్రార్థన ఇప్పుడు ఉండుంటే, అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అంటే, అప్పుడు ఎక్కువగా కన్నీరు కార్చి ప్రార్థన చేసేదానువు. ఇప్పుడు ప్రార్థనే మర్చిపోయావు. సాతానుగాడు దూతలను పంపించి, రోగాలను పంపించి, అన్ని రకాలుగా మనల్ని దాడి చేస్తున్నాడు. అయినా వాడు మనలను ఏమీ చేయడు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం, మనం యేసయ్య బిడ్డలం, మనం ప్రభు బిడ్డలం. ఏదో ఒక దినాన యేసయ్య మనలో నుంచి అన్నిటిని బయటకు పారవలుతాడు. కానీ వీడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తాళ్ళు కట్టించుకున్న దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయమంటే ఎలా పని చేస్తుంది? అయితే ప్రార్థన అన్న మాలి, అయితే తాళ్ళన్న తీసేయి. తాళ్ళు ఉండాలి, ప్రార్థన ఉండాలి. అంటే పని అవుతుంది, వర్కౌట్ అవుతుంది. కావాలా నువ్వు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న దెయ్యాలు నేనేం చేయను. ఈ కన్నీటి ప్రార్థన ప్రతి దెయ్యాన్ని నీ ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అండి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడండి. ఇంక చచ్చిపోతావు సౌలాకి, నువ్వు నీ పని లేదు, దేవుడికి నువ్వు అవిధేయుడు అయిపోయి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఎంతో దుర్మార్గం అంటే 31వ అధ్యాయంలోకి రండి. మొదటి సమయాలు కదా 31వ అధ్యాయంలోకి మొదటి 2-3 వచనాలు చదవండి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబును మెతూషువాను సౌలు యొక్క కుమారులు ముగ్గురు కూడా ఎక్కడ చచ్చిపోయారట? గిల్బోవా పర్వతం మీద చచ్చిపోయారు. బిడ్లారా, ఇప్పుడు అసలైన విషయం చెప్తున్నాను. ఈ సౌలు దేవుడు ఎవరినైతే చంపమని చెప్పాడో, ఏ అమాలేకీని అయితే చంపమని చెప్పాడో, సౌలు అమాలేకీని చంపలేదు కాబట్టి ఆ అమాలేకీయుడే సౌలుని చంపేశాడు. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పుట చేత నేను బహు బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా
ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతను చంపితిని. ఎవరు చంపాడట? అమాలేకీయుడు చంపాడు. ఎవరిని చంపాడట? సౌలుని చంపాడు. సౌలునే దేవుడు అన్నాడు, ఎవరిని చంపమన్నాడు? అమాలేకీయుల్ని చంపాడు. బిడ్డలారా, ఏ పాపాన్నైతే నువ్వు చంపకుండా అలాగ దాచుకుని ఉంటావో, ఏ బలహీనతనైతే నువ్వు చంపకుండా అలాగో దాచుకుని ఉంటావో, దేవునికి వ్యతిరేకమైన పని దేన్నైతే నువ్వు దాచుకుని అలాగ ఉంటావో, అదే రేపొద్దున్న మనకు శాపమై పాపమై మనల్ని దేవుని నుండి ఆత్మీయంగా నశింపజేస్తుంది, శారీరకంగా కూడా మనల్ని నశింపజేస్తుంది. కాబట్టి సౌలు దేవునికి అవిధేయుడిగా, దేవుని మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు. బిడ్డలారా, 7 విషయాలు చెప్తాను, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మరి లోబడటం వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మరి వచ్చేటువంటి లాభాలు ఏంటో 7 చెప్తాను. మీరు వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా బైబిల్ తీసి అందులో ఇంకా ఏమున్నాయేమో నాకు చెప్పండి. ఓకే, అందుకే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివి కావలసిన వాళ్ళందరూ అంటారు, అయ్యా నాకు జ్ఞానం లేదండి, తెలివి లేదండి, నేను తెంగరోళ్ళమండి, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియటం లేదండి, మరి ఎలాగో జరగాలో ఎలాగో బ్రతకాలో నాకు తెలియటం లేదండి మీలో చాలామంది అంటారు. ఇదిగో నీకు తెలివి కావాలంటే నా దేవుని యందు నువ్వేం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా దేని బిడ్డలారా, పరసంబంధమైన జ్ఞానం మనకు కావాలి అంటే గనక, పరసంబంధమైన జ్ఞానం మనకు కావాలంటే గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. 111వ కీర్తన 10వ వాక్యం చదవండి. 111వ కీర్తన 10వ. భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరసంబంధమైన జ్ఞానం ఇది వివేకమిచ్చునట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనలను పాపమునకు వ్యతిరేకముగా జీవింపచేయు ఆయుధం అటండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనం చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండా ఉండుటకును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తు కలిగి ఉండడమే మనం పాపము చేయకుండా ఉంటామంటండి. అదొక గొప్ప ఆయుధం అంట మనకి. బాబు తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడేమో. ఇప్పుడు మన సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, రాజమండ్రి అంతా ఏమున్నాయి చెప్పండి. ఎవడు యాక్సిడెంట్ చేశాడు, ఎవడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ రాత్రి ఎవడెవడు ఎక్కడ ఉన్నాడు, ఏ బైక్ దొంగతనం చేస్తున్నాడు, ఎలా పరిచికెట్టేస్తారు వాళ్ళు. మీకు తెలుసా పరలోకంలో 24 గంటలు మన వెనకలో సీసీ కెమెరా ఉందని? మీకు తెలుసా 24 గంటలు నువ్వు ఎక్కడికి వెళ్ళని వెనకలో యేసయ్య ఒక సీసీ కెమెరా పెట్టాడని? పరలోకంలో రికార్డ్ అవుతుందన్న సంగతి తెలుసా? ఈ భయం అనుకుంటే ఏ తప్పు చెయ్యి. లేదులేండి, యేసుబాబు పెట్టిన సీసీ కెమెరాకి నేను అది ఏమేసేస్తాను, మాస్కే వేస్తానండి, ముసుకే వేస్తానండి, ఏం చూడంటే ఆయన అలాంటి వాడు కాదు. ఈ లోక సంబంధమైన సీసీ కెమెరాలకు ముసుగెత్తి అది కనపడద్దేమో కానీ పైన ఉన్న చర్మం ఒకటే తెలుసు, కానీ లోపల ఉన్న ఎన్ని భాగాలు ఉన్నాయో సర్వజ్ఞాని అయిన సర్వసృష్టికర్త అయిన దేవుడికి సమస్తమును తెలుసు బిడ్డలారా. కాబట్టి పాపమునకు వ్యతిరేకముగా జీవింపచేయు ఆయుధం ఏదంటే యెహోవా యందు భయభక్తులు. 4వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్ర. ఎలా ఉంటుందటండి? నీ బిడ్డలకి అది ఆయన కనికరం ఉంటుందటండి. హల్లెలూయా. నువ్వు అక్కడ దానివి దీవించబడ్డం కాదు, నీ బిడ్డలు నీ ద్వారా దీవించబడతారు. హల్లెలూయా. 5వదిగా కీర్తనల గ్రంథం 25:14. స్నేహము కలిగి ఉండేదము, ఆయన మర్మములన్నీ ఆయన మనకు తెలియజేస్తాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో
ఆయన మర్మములన్నీ ఆయన మనకు తెలియజేస్తాడు. మర్మము అని ఎవరికి చెప్తాం? సీక్రెట్లు ఎవరికి చెప్తాం? తల్లికి చెప్పం, తండ్రికి చెప్పం, అన్నకు చెప్పం, తమ్ముడికి చెప్పం. సీక్రెట్లన్నీ మనం ఎవరు చెప్తాం అంటే స్నేహితులకు చెప్తాం, మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం. అలాగే దేవుడు మనకు స్నేహితుడు వలె అవుతాడట ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. 6వదిగా మనం చూస్తే 34వ కీర్తన 7వ వచనం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, ఆయనట మనందరి చుట్టూ కావలు ఉండి మనల్ని రక్షిస్తాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం చూస్తే బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. హల్లెలూయా. అవిధేయులుగా ఉంటే సౌలు వలె నశిస్తాం, విధేయులుగా ఉంటే ఈ 7 చెప్పాను నేను. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి. మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద నీకు కలుగునుగాక. అట్టి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడునుగాక. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.